భరణి సాలిడ్ కంబ్యాక్. రేస్ నుంచి బ్యాగ్ సర్దేసిన డెమాన్. కంగారు పడ్డ కుర్రోడు. బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ కి సంబంధించిన మూడో ప్రోమో వచ్చింది. హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత భరణి పెద్దగా ప్రభావం ఏం చూపించలేకపోయాడు. అయితే తాజాగా జరుగుతున్న ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ లో మాత్రం భరణి స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. ఇందులో భాగంగా జరిగిన మూడో ఛాలెంజ్ లో డిమాండ్ పవన్ పై భరణి గెలిచి సత్తా చాటాడు. బిగ్ బాస్ పెట్టిన ఈ బ్రిడ్జ్ టాస్క్ లో భరణి ఎలా గెలిచాడు, డిమాండ్ ఎందుకు ఓడిపోయాడో చూద్దాం రండి. బిగ్ బాస్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ లో మూడో ఛాలెంజ్ కూడా జరిగింది. తాజాగా వదిలిన ప్రోమోలో డిమాండ్ పవన్ భరణి మధ్య బిగ్ బాస్ పోటీ పెట్టాడు. తనుజ ఈ టాస్క్ కి సంచాలకుగా వ్యవహరించింది. ఈ గేమ్ లో గెలవడానికి ముందుగా ఇద్దరు వారి వారి బాక్స్ ని డిస్మాంటిల్ చేసి దానిలో ఫ్లాంక్స్ ని ఒక్కొక్కటిగా తీసుకెళ్లి బ్రిడ్జ్ లో సరిగా ఉండేలా అమర్చాలి. ఆ తర్వాత బాక్స్ లో ఉండే 3 బ్యాగ్స్ ని ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని వాళ్ళు పూర్తి చేసిన బ్రిడ్జ్ మీదుగా నడుచుకుంటూ వెళ్లి వాటిని టేబుల్ పై ఉండేలా విసరాల్సి ఉంటుంది. ఇలా ఎవరు ముందు ఫినిష్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విజేతలవుతారు. ఇక బజర్ మోగగానే భరణి చకచకా బ్రిడ్జ్ ఏర్పాటు చేసేశాడు. మరోవైపు డిమాండ్ ఎంత బల ప్రయోగం చేసినా కూడా ఆ ప్లాన్స్ కొన్ని సెట్ అవ్వలేదు. దీంతో అరే అది పట్టకపోతే వేరే దానికి ట్రై చేయరా, అదే తీసుకెళ్ళి అంటూ రీతు అరుస్తూనే ఉంది. నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు డిమాండ్, వేరే దానికి ట్రై చేయి అంటూ తనుజ కూడా సలహా ఇచ్చింది. ఇంతలో భరణి బ్రిడ్జ్ కట్టేసి బ్యాగులు కూడా టేబుల్ మీద విసిరేసి గేమ్ గెలిచేశాడు. కానీ అప్పటికి డిమాండ్ బ్రిడ్జ్ దగ్గరే ఉండిపోయాడు. డిమాండ్ కంగారు. అవ్వట్లేదు, చెక్ చేయండి కావాలంటే అంటూ డిమాండ్ కంప్లైంట్ చేశాడు. ఇక్కడ ఆ హోల్ కి సెట్ అయ్యేలా ప్రాపర్ గా ఎవరు పట్టుకెళ్తారు అనేది పాయింట్ డిమాండ్ అంటూ తనుజ అరిచింది. పోనీ నువ్వు పెట్టు అని డిమాండ్ అంటే సరే అంటూ తనుజ వచ్చి సెట్ చేస్తే ఫ్లాంక్ టక్కుమని సెట్ అయిపోయింది. దీంతో డిమాండ్ తెల్లమొహం వేశాడు. ఇలా ఈ టాస్క్ లో గెలిచి భరణి అయితే రీ ఎంట్రీ తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఫిజికల్ టాస్క్ లో అది కూడా డిమాండ్ మీద గెలవడంతో భరణికి ఆడియన్స్ కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ టాస్క్ తర్వాత భరణి రీతు కళ్యాణ్లపై గేమ్ ఆడినట్లు తెలుస్తుంది. మొత్తానికి 3 రోజులుగా జరుగుతున్న ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ లో ఇప్పటి వరకు సంజన, తనుజ, డిమాండ్ ముగ్గురు రేస్ నుంచి అవుట్ అయ్యారు. ఇక మిగిలిన వారిలో ఎమాన్యుల్ లీడ్ లో ఉన్నాడు. ఇప్పుడు భరణి కూడా టాస్క్లు గెలవడంతో ఈక్వేషన్స్ మారాయి. చివరికి తుది పోరులో ఎవరెవరికి టాస్క్ పడుతుంది, ఎవరు గెలిచి తొలి ఫైనలిస్ట్ అవుతారు అనేది చూడాలి. ప్రతిసారి టికెట్ టు ఫినాలే అంటూ పెట్టే ఈ టాస్క్లకి ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అంటూ పేరు మార్చారు.